హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ. నేను మీ శంకర్ గౌడ్. కుటుంబానికి 2 లక్షలు అంటే ఎవరికైతే భూమి ఉన్నదో ప్రతి కుటుంబానికి 2 లక్షలు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మేనిఫెస్టోలో ఫస్ట్ మనోడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతులకు మాటిచ్చిండు. ఇచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న ఏ దేవుడి మీదైనా ఒట్టేసి రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తుంటుండో అది నెరవేర్చబోతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ఆ నమ్మకం ప్రజల్లో కోల్పోతే చాలా కష్టమవుతుంది, ఫ్యూచర్లో కాంగ్రెస్ ఉండదనే నమ్మకంతోటి రేవంత్ రెడ్డి ఈరోజు రైతుల గురించి చాలా అనేక రకాలుగా కష్టపడి ఎవడు ఏ నాయకుడు చేయని 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఇంత నమ్మకంతో రాష్ట్రంలో రైతులు లేకపోతే మనము లేము, ఆ రైతులే ఉంటే మనకు రెక్కాడకపోతే డొక్కాడదన్నట్టుగా, రెక్కాడితే డొక్కాడదన్నట్టుగా మనకు ఈ రైతుల నుంచే వచ్చే ధాన్యంతోనే మనకు కడుపు నిండా అన్నం తినొచ్చనే నమ్మకంతో రైతులకు మాట నిలబెట్టుకుంటున్నాడు రాష్ట్ర రేవంత్ సర్కార్. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, పంట రుణమాఫీకి ఇదే ప్రాతిపాదిక, బంగారంపై అప్పులకు పథకం వర్తించదు. అంటే పంట రుణమాఫీకి ఇదే ప్రాతిపాదిక. పంట రుణమాఫీ గురించి ఆయన మాట్లాడేది 3-4 రోజుల్లో మార్గదర్శకాలు, దీని తర్వాతే 4000 పింఛన్లపై దృష్టి, కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు, కాంగ్రెస్లో గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు. తర్వాత రుణాల రిస్ట్రక్చర్తో వడ్డీ భారము తగ్గించుకుంటాం, ఏదైతే రుణాలు తీసుకుంటున్నామో ఇంకా ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్ ప్రకారమో రుణాలు తగ్గించుకుందాము అనే ఆలోచనలో ఉన్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఏమంటే రైతు రుణమాఫీ మార్గదర్శకులను 3-4 రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒక కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలో రావని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బీసీ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు. మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షుడు నియామకంపై పార్టీ పెద్దలతో చర్చించడానికి గత 5 రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం శుక్రవారం తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రుణమాఫీకి రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పట్టదారు పాసు పుస్తకాల ఆధారంగా పంట రుణమాఫీలను లెక్కిస్తామని చెప్పారు. ఒక కుటుంబంలో 3-4 రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్టంగా 2 లక్షల వరకే రుణమాఫీ వర్తిస్తుంది. 2 లక్షల మేరకు తీసుకున్న రుణాలు 6-7 వేల కోట్లు ఉండవచ్చని ఆయన అంచనాగా చెప్పారు. అంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ 4 రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆయన నివాసంలో కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని ఇక్కడ మీడియా సమావేశానికి మీడియా మిత్రులకు చెప్పడం జరిగింది. కాబట్టి బంగారం తాకట్టు రుణాలు పరిధిలోకి రావని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల మొత్తం కమిటీ బిఎస్ఎల్ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న తర్వాత ఈ పిసిసి అధ్యక్షుడు నియామకం పార్టీ పెద్దలతో చర్చించడానికి గత 5 రోజులుగా ఢిల్లీలోనే సమావేశం ఏర్పాటు చేసి తన నివాసంలో మీడియా సోదరులకు చెప్పడం జరుగుతుంది.